ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ టేస్టీ టమాటో కర్రీ. ఈ టమాటా కర్రీని మనం అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే చాలా బాగుంటుంది. ఈ టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ టమాటా కర్రీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఇలా పక్కన పెట్టుకొని ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇందులో మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా కర్రీకి మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిందో చూసుకొని అందులో కొద్దిగా జీలకర్రని, ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా వీటిని మంచిగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి మధ్య మధ్యలో మాడిపోకుండా మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకును యాడ్ చేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ మరియు మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాలను యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మనకు టమాటాలు పుల్లగా కనుక లేకపోతే ఇందులో కొద్దిగా చింతపండు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి పులుపు నచ్చదు కాబట్టి ఓన్లీ టమాటా కూడా వేసి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా టమాటాను మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా కాసేపు తర్వాత ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా ఉండేలా మనం చూసుకోవాలి. ఇలా వాటర్ అనేటివి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇందులో మనం మన టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ వేయడం లేదు కనుక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఆయిల్లో టమాటాను మంచిగా ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో మనకు ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఇందులో కొద్దిగా మసాలాని యాడ్ చేసుకోవాలి. నచ్చని వారు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిగిలిన కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మన దగ్గర మెంతికూర ఉంటే మెంతికూర టమాటా కూడా ఇలా వండుకోవచ్చు. ఇలా కొత్తిమీరను టమాటా కూరలో యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని కాసేపు ఆయిల్లో ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనకు కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకొని కాసేపు ఇలాగే ఫ్రై చేస్తే మనకు టేస్టీగా ఉండే టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ టమాటా కర్రీని మనం మెంతికూర వేసి కూడా వండుకోవచ్చు. మన దగ్గర మెంతికూర ఉన్నప్పుడు ఇదే ప్రాసెస్లో టమాటా వేసి మెంతికూర టమాటా కూడా మనం వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, సింపుల్గా చేసుకునే టమాటా కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. Thanks for watching this video.